హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇండియన్ రైల్వేలోని సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే రీసెంట్గా వాళ్ళైతే థర్డ్ పేజ్ అయితే రిలీజ్ అనేది చేశారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డిసెంబర్ 7 అదేవిధంగా 8లో అయితే జరగడం జరిగింది. అండ్ దాంట్లో షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ పూర్తి అయితే చెప్తాను. ఇంకా అయితే వేకెన్సీ అయితే ఖాళీ అయితే ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా పూర్తి అయితే చెప్తాను. లాస్ట్లో చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ గైస్, వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చిందని ఇక్కడ చూసుకుంటే మీరు 4103 వేకెన్సీ అనేది ఇక్కడ రావడం జరిగింది. ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అయితే మీరు చూడొచ్చు. టోటల్గా ఇప్పటివరకు అయితే 3 ఫేజెస్ అయితే జరిగాయి. ఫస్ట్ ఫేజ్లో అనేది వాళ్ళు భర్తీ చేసింది 2777 వేకెన్సీ అయితే భర్తీ అయితే చేశారు. అండ్ సెకండ్ ఫేజ్లో అనేది 624 వేకెన్సీ, అదేవిధంగా థర్డ్ ఫేజ్లో అనేది ఓన్లీ 99 వేకెన్సీ మాత్రమే భర్తీ అయితే చేయడం జరిగింది. ఇంకా ఖాళీ ఉన్న ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 603 వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. ట్రేడ్ వైజ్ ఇక్కడ మీరు చూడండి. అండ్ ప్రొవిజనల్లీ ఇక్కడ ప్రజెంట్ అయితే థర్డ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వర్క్షాప్లో మీరు షార్ట్ లిస్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళైతే మీరు జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు రిక్వైర్ చేసిన ఆ డాక్యుమెంట్ తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఖాళీ ఉన్న వేకెన్సీకి అయితే మళ్ళీ అయితే ఇంకో ఫేజ్లో అయితే భర్తీ అయితే చేస్తారు. అండ్ గైస్, చాలామంది అయితే నాకు ఇంకో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ వస్తుందా అని అడుగుతున్నారు. ఇదే నోటిఫికేషన్ అయితే ఇంకా భర్తీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అందుకే ఇంకో నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. ఇది భర్తీ అయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదే కంప్లీట్ అనేది అవ్వలేదు. ఇంకా ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్లో మాత్రమే ఉంది. ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మినిమం వాళ్ళు 5-6 మంత్స్ ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాతనే ఇంకో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నేను నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఈజీగా అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మిగతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు క్యాండిడేట్ గురించి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే దీంట్లో షార్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళల్లో మీ నేమ్ ఉందో లేదో క్లారిటీ అయితే మీరు చూసుకోవచ్చు. వాళ్ళ మిగతా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేమ్ కావచ్చు, ఇక్కడ ఐడి నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ అప్లికేషన్ నెంబర్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ మీ కేటగిరీ, నెక్స్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ ర్యాంక్ కావచ్చు, ఇంకా ఏ యూనిట్లో మీకు అనేది ఇక్కడ భర్తీ అనేది చేశారో అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకొని అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పిలిచినప్పుడు అప్పుడైతే వెళ్ళైతే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.